రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుండి ఈనే దశ వరకు వచ్చింది. ఈ దశలో సుడిదోమ, మొగిపురుగు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఖరీఫ్లో రైతులు ముఖ్యంగా వరి సాగు చేపట్టారు. తెలంగాణలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట వివిధ ప్రాంతాలలో పిలక దశ నుండి ఈనే దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా చోట్ల చీడపీడలు ఆశించే అవకాశముంది. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, సుడిదోమ చాలా చోట్ల ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వరి సాగయ్యే అన్ని ప్రాంతాల్లో గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడుతాయి. వీటిని గుర్తించిన వెంటనే నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. ఇప్పుడున్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దుబ్బు చేసే దశ నుంచి మనకి చిరుపొట్ట దశ, ఈనే దశలో మనకి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ముందుగా నాట్లు వేసుకున్న ప్రాంతాలలో ఈ వరి పంట మనకి గింజలు ఏర్పడే దశలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ మనకి కనిపిస్తున్నది. ముఖ్యంగా మనకి వరిలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సుడిదోమ మరియు మొగిపురుగు ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వీటిలో సుడిదోమ అనేది ఇది వరిలో రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగు. దీంట్లో ఈ సుడిదోమలో 2 రకాల పురుగులు మనకు వరిని ఆశించి నష్టం చేస్తాయి. వాటిలో ముఖ్యంగా తెల్లదోమలు, వీపు మీద తెల్ల మచ్చ ఉండే తెల్లదోమలు, అట్లాగే గోధుమ రంగులో ఉండే సుడిదోమలు మనకి 2 రకాలు నష్టం చేస్తాయి. ఇవి సన్నగింజ రకాలను సాగు చేసినప్పుడు ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువగా ఆశించి నష్టం చేస్తుంది. అట్లాగే మనకి నిర్దేశించిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో మనము నత్రజని సంబంధించిన ఎరువులు, ముఖ్యంగా యూరియా లాంటివి మనము అప్లై చేసినట్లయితే కూడా సుడిదోమ ఎక్కువ అవుతుంది. కాలిబాటలు తీయని పొలాల్లో కూడా మనకి సుడిదోమ వల్ల నష్టం ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. ఆగస్టులో ఎక్కువ వర్షాలు పడి మనకి సెప్టెంబర్లో ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ సుడిదోమ అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి పంట తొలి దశలో మనకి ఆకులను ఆశించి నష్టం చేసే పురుగులను కంట్రోల్ చేయడానికి వాడే ముఖ్యంగా క్లోరోపైరిఫాస్, ప్రొఫినోఫాస్, అట్లాగే లాంబ్డా సైలిత్రిన్ లేదా బీటా సిఫ్లిత్రిన్ అనే సింథటిక్ పైరెథ్రాయిడ్ను మనము వాడినట్లయితే ఈ యొక్క సుడిదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి సుడిదోమ అనేది అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే మనకి ఉధృతి పెరిగి నష్టం చేసే అవకాశం ఉంటుంది. వీటి నష్టము గమనించినట్లయితే ఈ యొక్క పిల్ల మరియు పెద్ద దోమలు నీటి మట్టానికి పైన మొక్కల మొదల దగ్గర ఉండి రసాన్ని పీల్చి నష్టం చేస్తాయి. ఇట్లా రసాన్ని పీల్చడం వల్ల ముఖ్యంగా పంట తొలి దశలో లేత పసుపు రంగుకి మారుతుంది. అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పంట అంతా కూడా ఎండిపోవడం, వలయాకారంలో సుడులుగా మనకి వరి పొలం అనేది ఎండిపోతుంది. తర్వాత పూర్తిగా ఎండిపోయి పంట పడిపోవడం, అట్లాగే నూర్చినప్పుడు నూక శాతం ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. వర్షాకాలంలో, వానాకాలం సీజన్లో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ యొక్క వరి పంటను ఆశించి ముఖ్యంగా సన్నగింజ రకాల్లో వీటి యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే యాసంగి సీజన్లో మనకి మార్చి, ఏప్రిల్లో ఈ యొక్క సుడిదోమ అనేది మనకి ఎక్కువగా ఆశించి నష్టం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ప్రాంతాన్ని బట్టి దోమను తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నట్లయితే వాటిని సాగు చేయడం అనేది ముఖ్యము. పొలంలో ప్రతి 2 మీటర్లకి ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమకి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అట్లాగే దానివల్ల సుడిదోమ మనకి ఎక్కువగా ఆశించే అవకాశం ఉండదు. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉన్నట్లయితే కూడా మనకి సుడిదోమ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు పొలాన్ని ఎండబెట్టాలి. అడపదడప నీటిని తీస్తూ మళ్ళీ పెడుతూ మనము దీనివల్ల సుడిదోమ అనేది మనకి అదుపులో ఉంటుంది. అట్లాగే ఈ యొక్క సుడిదోమ యొక్క మనకి పిల్ల పురుగులు గమనించినట్లయితే ముఖ్యంగా ఆర్థిక నష్ట పరిమితిని బట్టి యొక్క యాజమాన్య సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. వీటిలో భాగంగా ముఖ్యంగా పిల్లదోమలు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తెల్లదోమలు మొక్కల మొదట్లో గమనించినట్లయితే బిప్రోఫెజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఉధృతి ఎక్కువగా ఉండి మనకి పిల్ల మరియు పెద్ద సుడిదోమలు ఒక దుబ్బుకి 20 నుంచి 25 మనం గమనించినట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజెన్ అనే మందు 0.6 గ్రాములు, అట్లాగే ట్రైఫ్లూమిజపైరిమ్ అనే మందు 0.48 ml లీటర్ నీటికి కలిపి
మొక్కల మొదళ్ళ మొత్తం పూర్తిగా తడిచేటట్టుగా పిచికారి చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమను సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ఆశించే మరో పురుగు మొగి పురుగు. ఇది పిలక దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటుంది. ఇది రబీ సీజన్లో ఆశించి అధిక నష్టం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఖరీఫ్లో కూడా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. వరిని మనకి మొగి పురుగు లేదా కాండం తొలచు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ మొగి పురుగు అనేది నర్సరీలో నారుమడిలో వస్తుంది, అట్లాగే పిలక దశలో, తర్వాత పూత దశలో వరి పంటను ఆశించి నష్టం చేస్తుంది. నారుమడిలో ఆశించినట్లయితే నారు మొత్తం కూడా చనిపోతుంది. పిలక దశలో ఆశించినట్లయితే ముఖ్యంగా మధ్యలో కాండము మొవ్వు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. పూత దశలో ఆశించినట్లయితే తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క మొగి పురుగు అనేది మనకి పంటకు నష్టం చేస్తుంది. ఈ ముఖ్యంగా పిలక దశలో ఆశించినప్పుడు మొవ్వు చనిపోతుంది కాబట్టి అక్కడ మనకి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. ఆ మొవ్వును చనిపోయిన మొవ్వును పీకినట్లయితే మనకి సులువుగా చేతిలోకి వస్తుంది. అట్లాగే పూత దశలో ఆశించినట్లయితే మనకి తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ తెల్ల కంకులను కూడా మనం లాగినట్లయితే మనకి చేతిలోకి సులువుగా వస్తాయి. ఈ తెల్ల కంకులు ముఖ్యంగా లక్షణం ఏంటిదంటే ఆ కంకిలోని గింజలన్నీ కూడా తాళైపోతాయి. ఎలాంటి మనకి ఉపయోగపడే గింజలు మనకి రావు. దానివల్ల దిగుబడి అనేది చాలా ప్రభావితం అవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మనకి కాండం తొలచు పురుగు యొక్క రెక్కల పురుగులు మనకి పొలంలో ఎగురుతూ కనిపిస్తాయి. అట్లాగే ఆకుల కొనల మీద మనకి గుడ్ల సముదాయాలు, మొక్క యొక్క మట్ట మీద కానీ లేదా కాండం మీద మనకి ఒక గుడ్ల సముదాయాలు అనేవి కనిపిస్తాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన లార్వా పురుగులు కాండం లోపలికి పోయి మనకి నష్టం అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి మొవ్వు చనిపోవడం కానీ తెల్ల కంకులు ఏర్పడడం అనేది కానీ జరుగుతుంది. సో ముఖ్యంగా దీంట్లో వీటి యొక్క రెక్కల పురుగులు మనకి ఎండు గోధుమ రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉంటాయి. వాటి మీద తల్లి రెక్కల పురుగులు అయితే వాటి యొక్క ముందు రెక్కల మీద నల్లటి చుక్కలు అనేది కనిపిస్తాయి. ఈ లార్వా కూడా ముందు తెలుపు రంగులో ఉండి తర్వాత నారింజ రంగులో తలననేది కలిగి ఉంటుంది. అట్లాగే ప్యూప దశ కూడా కాండం లోపలనే పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఇది యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లింగాకర్షణ బుట్ట అనేది వాడడం ద్వారా వీటి యొక్క ఉనికిని కానీ ఉధృతిని కానీ తెలుసుకోవాలి. ఒక వారంలో 25 రెక్కల పురుగులు మనం మగ రెక్కల పురుగు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అట్లాగే లింగాకర్షణ బుట్టల ద్వారా కూడా మనము మొగి పురుగును అదుపులో ఉంచవచ్చు. ఎకరానికి 8 నుంచి 10 ఈ లింగాకర్షణ బుట్టలు పెట్టినట్లయితే ఇవి లింగాకర్షణ బుట్టలు కూడా మనకి ఈ యొక్క మొగి పురుగును అదుపులో ఉంచడం అనేది జరుగుతుంది. అలాగే మనకి పిలక దశలో పిలక దశలో ఉన్నప్పుడు కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున మనకి వేయాలి. దాంతోపాటు లేనట్లయితే కార్టాఫైడోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ లేదా ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పిలక దశలో మనం ఈ యొక్క మొగి పురుగును అదుపులో మనకి నివారించవచ్చు. అట్లాగే తర్వాత దశలో మనకి పూత దశలో లేదా చిరుపొట్ట దశలో కార్టాఫైడోక్లోరైడ్ అయితే 2 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరంటర్ నిలిపిన అయితే 0.3 ml లీటర్ నీటికి లేదా ఐసోసైక్లోసిరామ్ అనే మందు 0.6 మిల్లీలీటర్ కానీ ట్రైఫ్లూమిజపైర్ టెట్రానిలిప్రోల్ అనే మందు 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రెక్కల పురుగు ఉధృతిని బట్టి ఈ యొక్క రసాయనిక మందులు అనేది వాడి ఈ యొక్క మొగి పురుగును అదుపులో ఉంచుకోవాలి.